హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం బెండకాయ కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో చూద్దామండి. దీంట్లో అయితే అసలు వెల్లుల్లి గార్లిక్ అనేది యూజ్ చేయలేదు. దీనికోసం మొదటగా నేనైతే ఒక 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసి నీట్గా తడి లేకుండా తుడిచేసి ఈ విధంగా ముక్కలు చేసి ఆరబెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ బెండకాయలు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ లోపల మనం మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. చూడండి, బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకొని ఇలానే మొత్తం బెండకాయలను కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 బౌల్ పల్లీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, పల్లీలు బాగా వేగిపోయాయి కదా. అలానే ఇందులో కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల కరివేపాకు కూడా క్రిస్పీగా ఉంటుందండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని మనం పొడిగొట్టు పెట్టుకున్న ఈ పౌడర్ని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ అన్నిటికి కూడా ఈ కొబ్బరి కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా చేసుకున్న కొబ్బరి కారంలో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో దయచేసి కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.